ప్రియమిత్రులారా, ఈ 2025వ సంవత్సరం మీ అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని, తద్వారా అవగాహనను తప్పక ప్రసాదిస్తుంది. మీ జీవితం మరింత కొత్తగా సృష్టించబడుతుంది. ఈ క్రమంలో మీరు కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. మీరందరూ ఫిజికల్ బాడీ అని, ఎథరిక్ బాడీ అని, ఆస్ట్రల్ బాడీ అని మిమ్మల్ని మీరు విభజించుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మీరు మీరుగానే ఉంటారు. అది ఇక్కడైనా, పైలోకాల్లో అయినా. మీరు పైలోకాల్లో ఉన్నప్పుడు మరింత ఉన్నత అవగాహనతో ఉంటారు. మీరు మీ పూర్ణాత్మ గురించి ఏదైతే అనుకుంటున్నారో అది కేవలం మీ అభిప్రాయం మాత్రమే. కానీ ఈ సరికొత్త యుగంలో మీరు సత్యం తెలుసుకోక తప్పదు. అది మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. నిజానికి ఇక్కడ మీరు మాత్రమే ఉన్నారు. ఒక పరిపూర్ణమైన మీరుగా ఉన్నారు. మీరు భూమిపై ఉన్నప్పుడు కేవలం మీలోని కొంత భాగం మాత్రమే మీకు ఎరుకలో ఉంటుంది. అలాగే మీరు నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి, కానీ అవి మీకు గుర్తుండవు. కారణం, మీరు ఇంకా భూమిపైనే ఉన్నారు కనుక. ఒకవేళ పూర్తి కల మీకు అర్థమైతే మీరెవరో మీరు తెలుసుకోగలుగుతారు. మీరందరూ కేవలం మీ ఆలోచనలు, నమ్మకాల యొక్క సమాహారమే. మీకు నిజానికి భౌతిక జీవితం అన్నది అసలు లేనేలేదు. అసలు పదార్థము అన్నది కూడా ఎక్కడా లేదు. అది కేవలం ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి ఉన్నదంతా శక్తి మాత్రమే. మీ మెదడు మీ ఆలోచనలకు అనుగుణంగా శక్తిని భౌతిక పరిస్థితిగా దర్శిస్తూ ఉంటుంది. కేవలం మీ ఆలోచనలు, మీ గతంలోని అనుభవాలే ఇలా మీకు మీ వాస్తవాన్ని దర్శించడానికి కారణం. ఇదే ఇక్కడ జరుగుతోంది. అందుకే మీరు మీ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మరణం అన్నది లేదని, అలాగే కాలం అన్నది కూడా లేదని మీరు తెలుసుకుంటారు. అలాగే మరణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఏదైతే మీ కళ్ళతో వాస్తవంగా దర్శిస్తున్నారో అది మాత్రమే అంతమవుతుంది. కానీ మీరు మాత్రం అలాగే ఉన్నారు. మీరు కనుక పూర్తి ఎరుకతో, అంటే అన్ని తలాలలో ఉన్న మీ స్వస్వరూపం యొక్క పూర్తి అవగాహనతో మీ భౌతిక జీవితాన్ని గనుక దర్శిస్తే అప్పుడు మీరు మీ జీవితాన్ని అధిగమించి చూడగలుగుతారు. అప్పుడు మీరు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు అని మీకు అర్థమవుతుంది. ఈ విధమైన భాగాలు మీకు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీలోనే ఒక భాగమని మీరు తెలుసుకుంటారు. అవన్నీ కలిస్తేనే ఒక పరిపూర్ణ ఆత్మగా మీరున్నారు అని తెలుసుకుంటారు.